శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తూరు మండలంలో మహిళా మండల సమాఖ్యలో ఏపీఎం చేసిన అవినీతి అక్రమాలు దౌర్జన్యాలపై మండల మరియు గ్రామ మహిళా సంఘ అధ్యక్షులు జిల్లా పరిషత్ కార్యాలయం గ్రీవెన్స్లో కార్యక్రమంలో ఫిర్యాదు చేయడం జరిగింది. శ్రీకాకుళంలోని మీడియా సమావేశంలో మహిళా సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ కొత్తూరు ఏపీఎం ఏ లలిత కుమారి బాధ్యతారాహిత్య ప్రవర్తన, అవినీతి ఆరోపణలు, విధుల పట్ల నిర్లక్ష్యం మొదలైన విషయాలపై శాఖాపరమైన చర్యల గురించి తెలిపారు. మండల మహిళా సంఘ అధ్యక్షులు రవ్వల జయమ్మ మాట్లాడుతూ కొత్తూరు మండల మహిళా సమాఖ్య అధ్యక్షులు, మండల బాడీ మెంబర్స్ మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు అందరూ కలిసి చర్చించుకుని ఏకగ్రీవంగా మా ఏపీఎం లలిత కుమారి మాపై దుష్ప్రవర్తన, విధులకు తరచూ గైర్హాజరు అవడం, మండల పరుపు మంట కలపడం, మండల పరువు మంటలో కలపడం మరియు ఈ క్రింది విషయాలు జిల్లా అధికారులకు, మీడియా మిత్రులకు తెలియజేశారు. జిల్లా నుంచి వచ్చిన నిధులు కూడా నాకు చెప్పట్లేదు సార్. తనకి ఇష్టమైన చెప్పులంటే సైన్ చేయమంటున్నారు సార్. ఎందుకు సైన్ చేయాలని మేము అడిగేటప్పుడు నా మీద కూడా కక్ష పడుతున్నారు సార్. ఇచ్చిన అమౌంట్ కూడా ఇప్పుడు తీసుకెళ్ళలేదు సార్. ఫీజు పంచాలి కదంటే నీకెందుకమ్మా నేను చూసుకుంటాను అనే విధంగా మాట్లాడుతున్నాను. సీఎం కూడా తనకి గొడవ వచ్చి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారు సార్. తనకి నచ్చిన వాళ్ళకి నిధులు ఇస్తూ, తనకి ఇష్టమైన వాళ్ళతో నిధులు ఇస్తూ కేవలం డబ్బుల గురించి ఎంసీపీ తమ్ములు వేసిన సగం మంది అయిపోతే వాళ్ళని కూడా పనితీరు ఏం బాగాలేదు. తను మాటలు కూడా విధానం కూడా ఏం బాగాలేదు. టైంకి రాదు, టైం అవ్వకుండానే వెళ్ళిపోతుంటుంది. ఓబీ మీటింగ్ జరిగినప్పుడు ఓబీలకి ఏం చెప్పాలనేది మీటింగ్లో మాట్లాడడం జరగట్లేదు. మా జిల్లా నుంచి ఏం నిధులు వస్తుందో, ఎవరు కేటిస్తున్నారో అనేది కూడా చెప్పట్లేదు. ఏమని మేము అడిగితే మా మీద దురుసుగా మాట్లాడి తిరిగి మా మీద కేసులు పెడతానని, ఎవరైనా అధికారులు వచ్చి అడిగేటప్పుడు వాళ్ళకి దురుసుగా మాట్లాడి కేసులు పెడతాదని తిరిగిబాటు వెళ్ళి కేసు పెట్టడము. మా కొత్తూరు మండలం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొన్న కేసు పెట్టింది. ఇద్దరు అధికారులు వచ్చి అడిగితే నా మీద మీరు వచ్చి అడుగుతారా అనేసి ఎస్సీ ఎస్టీ పేరు మీద కేసు పెట్టింది. ఆ విధంగా మా మండలంకి వచ్చి అల్లకొల్లలం చేస్తుంది. వచ్చే నిధులు కూడా ఈ ఉల్లాసం నిధులు మాకు చెప్పకుండా తీసేయడము, మళ్ళీ ఎన్ని వీటికి వచ్చిన నిధులు కూడా పంచకపోవడము, అకౌంటెంట్ మేము చెప్పిన అకౌంటెంట్కి వేయకుండా వాళ్ళకి ఇష్టం అయిన అకౌంటెంట్కి వేసుకొని మాకు చెప్పకుండా తీర్మానం చేసినా సరే మాది పక్కన పెట్టి తనకి నచ్చిన వాళ్ళకి వేసుకొని తన ఇష్టానుసారంగా చలమణం అవుతుంది. అదే సార్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి 4 రోజులు అవుతుంది. పోలీసులు మీకు పిలిపించారా? పిలిపించారు. ఏమన్నారు? మాకు పిలిపించలేదు, అధికారులు పిలిపించారు. అంటే సీఎఫ్ తనకి డిస్కషన్ వచ్చింది. ఆవిడ ప్రతి విషయంలో కూడాను హేళన చేస్తుంది. ప్రతి విషయంలోనూ మేము ఎవరి మీద పట్టించుకోదు, మాకు ఏ విషయాలు కూడా చెప్పదు. మేము ఏదైనా మీటింగ్ అని చెప్పి వస్తే మాకు అసలుకి కనీసం పట్టించుకోదు. వేరే రూమ్కి మొత్తం ఆల్ ట్యాప్ మొత్తం వెళ్ళి మాట్లాడుకుంటారు. మాకు కనీసం ఏవి కూడా పట్టించుకోరు. ఏదో ఎవరో టీఏడిఏలో అడుగుతాం అనుకో, అడిగితే వెళ్ళామా ఎక్కడేట ఉంది మొత్తం మండలం వాళ్ళు తను తినేసింది, మరి మండలంకి ఎలా వస్తే మాకు ఎలా చేస్తుంది. ప్రతి విషయంలో కూడాను సపోర్ట్ ఉండదు, ప్రతి విషయంలో కూడాను మాకు హేళన చేస్తుంది. ఉద్యోగ భద్రత ఏమైనా ఇబ్బంది వస్తుందా? ఇబ్బంది వస్తుందని మేము ఇక్కడ మాకు వద్దనేసి ట్రాన్స్ఫర్ ఆవిడ వల్ల మాకు ఏది లేదు. మేము ఉన్నాము అంటే ఊపడ్డానికే తప్ప మాకు ఏటి కూడా లేదు. అంతే అందుకోసం సరేనమ్మా.